సార్ దాదాపు 10 నెలల కాలం సార్. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఎలా ఉందంటారు? పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది. ఎందుకు బాగుంది సార్? ఎందుకు బాగుందంటే మాకు పింఛన్ అనేది 60,000 దాటాయి కాబట్టి సక్రమంగా ఇస్తున్నారు. హ్మ్. ఇంటి దగ్గరికి తెచ్చి ఇస్తున్నారు. హ్మ్. అదే అర్లీ మార్నింగే మళ్ళీ 7 తెచ్చి ఇస్తున్నారు. అవును. మనకి ఎప్పుడు ఫెయిల్యూర్ కాలేదు. హ్మ్. ఖచ్చితంగా ఇస్తున్నారు. బాగా వస్తుంది. మాకు అంతవరకు మేలే. జగన్మోహన్ రెడ్డి గారు నేను 250 పెంచినా మా ప్రభుత్వమే బాగుంది, మేము ఎంతో చేసాము. అవును, వాళ్ళు 250 పెంచుకుంటా పోయారు. ఒకేసారి 4,000 ఇచ్చారు కదా. ఆయన ఆ రోజు ఏం చెప్పారు, అవును. నేను 3,000 ఇస్తానని చెప్పారు. 2,000 నుంచి 3,000 ఇస్తాను చేస్తాడు. ఆ. కానీ ఆయన అటు చేయలే. ఉమ్. స్టెప్ బై స్టెప్ పెంచుకుంటా వచ్చాడు ఆయన. ఉమ్. అట్లా కాకుండా నేరుగా 4,000 రూపాయలు ఇచ్చాడు. అందరికీ అందుబాటులో ఉంది. బాగానే ఉంది ప్రస్తుతం. అట్లాగే రోడ్లని కానీ లేకపోతే అభివృద్ధిని కానీ పరిశ్రమలు ఉద్యోగాలు గతంలో అసలు ఏమన్నా జరిగిన దాఖలాలు ఉన్నాయా సార్? లేవు. ఇదే బాగుంది. మాకున్న ఎమ్మెల్యే గారు మాది కావాలి. మాకున్న ఎమ్మెల్యే గారు చాలా బాగా పనిచేస్తున్నాడు. టైం పడుతుంది, ఇంకా అంతా ఒకసారి డెవలప్మెంట్ కాదు ఇది, ఎక్కడైనా కాదు. ఏదైనా టైం పడుతుంది. ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు ఇవ్వాలంటే చిన్న పని కాదు అది. నాకు ఎన్నో లెక్కలు వేయాలా, చేసుకోవాలా, టైం పడుతుంది. ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి 1, 2, 3 అనేది మైనస్ జరుగుతుంది, జరగకుండా ఉండదు. 100% ఏ గవర్నమెంట్లో రాదు అది. ఘనంగా వస్తుంది. బెస్ట్ కూడా అంటే కళ్ళ ముందు కనపడుతున్న ఈ రోజు ఉచిత ఇసుక దొరుకుతుంది, లేకపోతే అన్నా క్యాంటీన్లు పెట్టారు, మళ్ళీ 5 రూపాయలకే అన్న పేదవాడి కడుపుని ఇన్ని జరుగుతున్నా ఇంకా అసలు ఏం చేయలేరు. అది కావాల్సిన అండమే కానీ అట్లేం లేదు, బాగానే ఉంది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తానంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. రాడు, నాకు తెలిసి రాడు. అంటే ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది, మేము చెప్పలేము. నా వరకు బాగానే ఉంది. ఇప్పుడే ఆలోచించే అవకాశం ఏం లేదు, ప్రస్తుతం ఏం లేదు. ఇంకా లాస్ట్ మూమెంట్లో మనం చెప్పలేము ఎట్లా జరుగుతుంది, ఏమో తెలియదు. చివరిగా మళ్ళీ అమరావతిలో పనులు ప్రారంభమైన రైల్వే జోన్ అంటున్నారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టుగా చేస్తారంటారా? చేస్తారు, నమ్మకం ఉంది. నెల్లూరు ఎయిర్పోర్టు చాలా కాలం ఎప్పుడో అయిపోవాల్సింది. మా నెల్లూరు కన్నా కర్నూలు ముందే అయిపోయింది ఆఖరికి. సరైన నాయకులు లేక నెల్లూరు జిల్లాలో చాలా ఆలోచన చేశారు. ఇప్పటికే లేట్ అయింది. అది కూడా అక్కడ దగదీర్తి అనే ఊరు ఉంది, నెల్లూరు కావాలి మధ్యలో. అక్కడ ఓకే చేశారు, పొలాలు కొన్నారు. అంత ముందే జరిగింది అంతా అది ప్రాసెస్. ఇంకా వర్క్ మొదలు పెట్టడమే. ఈ భోగాపురం అయినాక ఏదైనా మొదలు పెడతారని అనుకుంటున్నాము. వస్తాయి. మాకు రామాయపట్నంలో కూడా 95,000 కోట్లతో బీపీలు ఏదో ఒక పరిశ్రమ పెడుతున్నారు. ఖచ్చితంగా వస్తాయని నమ్మకం ఉంది. బాగుంది, ఇంతవరకు బాగుంది దేవుని దేవలన. సార్ దాదాపు 10 నెలల కాలం అవుతుంది. మళ్ళీ అమరావతి లైన్లో పడింది అంటున్నారు. అమరావతికి సంబంధించి రైల్వే జోన్ అని కానీ లేదా ఎయిర్పోర్ట్స్ అని కానీ ఎట్లా ఉంది సార్, పరిస్థితి ఎలా ఉంది అనుకుంటున్నారు? అదే సీనియర్ ఇది అత్యవసరమైనటువంటి మీటింగ్ కూడా ఈ సమయంలో, ఎందుకంటే రాష్ట్రం చాలా కడు పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిలో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలన్నీ రాష్ట్రానికి జరగాల్సినటువంటి మేలులన్నీ జరగాలి కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా సహకారం ఇవ్వాల్సినటువంటి అవసరం, కేంద్రం నుండి రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కలిపి సమన్వయంతో ముందుకు నడిచి ఈ 5 సంవత్సరాలు కనీసం దీన్ని నడిపిస్తేనే ఈ రాష్ట్రం ఒక స్థితిలో నిలబడగలుగుతుంది. మొన్న జరిగిన అంత పెద్ద బహిరంగ సభకి కొన్ని లక్షల మంది జనాలు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చి లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులు శంకుస్థాపన చేస్తే అంబటి రాంబాబు గారు చాక్లెట్ ఇచ్చిపోయాడని చెప్పి జోకులు వేస్తున్నారంటే అది వాళ్ళ చిత్తశుద్ధిని ఎలా చూడాలి? వాళ్ళ చిత్తశుద్ధిని గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఏం లేదు. అంటే ఇంకా ఎందుకంటే ప్రజలు తీర్పు ఇచ్చేశారు కాబట్టి వాళ్ళ చిత్తశుద్ధిని గురించి ఇప్పుడు మళ్ళీ అవసరం ఏం లేదు. అదే అది థంపింగ్ మెజారిటీతో తీర్పు ఇచ్చారు కదా. ఇంకా దాని తర్వాత ఒప్పుకోపోయారు. దాంట్లో ఉంది, అది సహజం. వాళ్ళు అనడం అనేటువంటి సహజం. వాళ్ళ కార్యక్రమాలను కొనసాగించుకోవడానికి వాళ్ళు అంటుంటారు. సార్ మళ్ళీ ఈ రోజున అమరావతిలో పనులు ప్రారంభమైనాయి, రైల్వే జోన్ అంటున్నారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవకాశం అంటున్నారు. కొన్ని లక్షల కోట్లకు సంబంధించి అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేసి వెళ్ళారు. ఇంత కళ్ళ ముందు జరుగుతుంది, లేదా ఆయన ప్రతిదీ కూడా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అయినా కూడా పదే విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనుకోవాలంటే ప్రజలు తీర్పిచ్చాక కూడా అంటే వైసీపీ పార్టీని నడుపుతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పని ఏమిటంటే ఎంతసేపు విధ్వంసం, సర్వనాశనం. అంటే ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దామని ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నారో,
అంతకన్నా ఎక్కువ ప్రయత్నం ఈ మహానుభావుడు అంటే వెనక్కి లాగడానికి, దాన్ని అన్ని విధాలా కూడా సర్వనాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నారో అంతకన్నా ఈయన సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా విచారకరమైన విషయం ఇది. ఇప్పుడు మీరు ఇవాళ పేపర్ చూసాను, ఏమిటంటే ఓ పక్కన అమరావతి పనులు వేగంగా జరిగిపోతున్నాయి మీరు అంటున్నారు కదా, అయితే అమరావతి మీద మళ్ళీ విషం చెమ్మడానికి ఒక టీం తయారు చేసుకున్నాడు ఆయన. అందులో 20 మంది 30 మంది వాళ్ళ పని పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇలాంటి మీరు మమ్మల్ని ఎలా మాట్లాడిస్తున్నారో అలా మాట్లాడించడం, వాటి మీ వీడియోలో వదలటం. అంటే అవును, దురదృష్టకరమైన విషయం ఏంటంటేనండి, మంచి చేరినంత ఆలస్యంగా చేరుతుంది, ఇదేమో చాలా వేగంగా జరుగుతుంది అదే మన రాష్ట్రంలో. లేకపోతే ఈ దౌర్భాగ్యం ఏంటంటే 5 ఏళ్ల పాటు మనకి రాజధాని లేదు, ఇవాళ వచ్చింది మళ్ళీ 2 ఏళ్ల తర్వాత రాజధాని వస్తే దాన్ని కూడా పడినివ్వకుండా ముందుకు వెళ్ళనివ్వకుండా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఓ పక్కన అంటే ఎలా ఉందంటే హోరాహోరీ యుద్ధంలాగా ఉందండి. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన ఓ పక్కన అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలా, లేకపోతే ఈ వీడితో యుద్ధం చేయాలా అర్థం కావట్లేదు, అలా ఉంది. కానీ సార్ అంటే ఈ వయసులో కూడా ఆయన పదే మనకు రాష్ట్ర ప్రజలు మనకు తీర్పిచ్చిందే అభివృద్ధి చేస్తామని, లేకపోతే వాళ్ళకి ఏదో మేలు చేస్తామని, అంతేగాని మనం వ్యక్తిగత కక్షలకు పోవద్దు, వ్యక్తిగతంగా మనం ఎవరిని విమర్శించొద్దు అని ఆయన అంత స్పష్టంగా అంత ఓపికగా చెప్తున్నా కూడా వీళ్ళు మాత్రం ఏదో చాక్లెట్ ఇచ్చిపోయాడు, లేకపోతే ఈయన ఏం చేయలేడు, ఈయన ముసలోడు అంటే ఎవరు ముసలోళ్ళు అవరా, లేకపోతే ఆయన పిచ్చి మాటలండి, పిచ్చి మాటలు అవేమి ఏంటంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటాం. మొన్న వీడియో చూశాను, ఎవరు చెద్దన్నం ఇచ్చారు, మగది ఇచ్చారు, ఇది ఇచ్చారు. అసలు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలు ఎటువంటి అపరిస్థితి లేకుండా జరిగినాయి. మీరు చూడండి, మొదలు పెట్టిన దగ్గర చివరి వరకు. అట్లాంటిది వాళ్ళు అక్కడ కూడా అలా చేశారు, ఇలా చేశారు, అలాంటి అన్నం పెట్టారు, ఇలాంటి అన్నం పెట్టారు అని చెప్పి ఏదో ఒకటి విషయం చెప్పడానికి ప్రయత్నం చేశారండి. అలా వాళ్ళు భోజనం చేయడానికి వచ్చారంటారా, లేకపోతే అందులో పార్టిసిపేట్ అవుదాం మనం అంత పెద్ద కార్యక్రమం? వాళ్ళు వచ్చింది ఏదో పట్టుకుని విమర్శ చేయడానికి, అది కూడా సద్విమర్శ కాదు, సద్విమర్శ ఎప్పుడు మంచిదే. కావాలని తెలుస్తుంది కదండి. ఒక్కళ్ళు కూడా అక్కడ మాకు ఏర్పాట్లు బాగాలేదనలేదు, భోజనం బాగాలేదనలేదు, ఏం అనలేదు. అలాంటిది ఒకడు వీడియో పెట్టుకున్నామంటే అర్థం ఏంటి? చిన్న లాజిక్ సరే, అంత పెద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చే కార్యక్రమానికి భోజనం సరిగ్గా అందించరు అనేది ఆలోచన ఎవరికైనా ఉంటుందా? ఒకవేళ అందపోయినా కూడా దానికి పట్టించుకోవాల్సిన పెద్ద ఒకళ్ళకి ఇద్దరికి జరుగుతూ ఉంటాయండి, అవి సర్వసాధారణం. అలాంటి వాటిని కూడా పట్టుకుని దాన్ని ఏదో చేసేయాలని చూస్తున్నారండి. చివరిగా చంద్రబాబు నాయుడు గారు అంటేనే రవాణా వ్యవస్థని పునరుద్ధరించడం, రోడ్లు కానివ్వండి, రోడ్డు మార్గాలు కానివ్వండి, ఆయన ప్రతిదీ కూడా చాలా స్టాటిస్టిక్స్గా వెళ్ళే వ్యక్తి. సో గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక తట్ట మట్టి కూడా వేయలేదని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నా కూడా ఇప్పటికీ ఇంకా నేనే వస్తాను, 4 ఏళ్ళు ఆగండి, కళ్ళు మూసుకోండి 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అవునండి, ఒక గుంట కూడా పొడచలేదండి. ఎందుకు చుట్టుపక్కల అన్ని గుంటలే కదా, ఒక తట్టెడు మట్టి కూడా లేదు మీరు అన్నట్టుగా. అయినా కూడా ఏంటో అదే ఎంతసేపు అదే పట్టుకుని ఆయన అది కాదండి, డే 1 నుంచి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఆయన వెంటనే నేను వస్తున్నా. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత రాబోయేదాన్ని ఏంటో ఇప్పటి నుంచి చెప్పేస్తున్నాడు. అసలు మరి ఇంకా ఆయన పని ఇంకా అదే. అవునండి, అదే కదా జరిగింది. 2019 అదే చేశారు కదా. అందరూ ఆ పిచ్చి చాలా అంశాలు సార్, వాళ్ళ బాబాయ్ గారి హత్య కానివ్వండి, లేకపోతే ఆయన మీద కోడి కత్తి అని కానివ్వండి, ఈరోజు కోడి కత్తి డ్రామా కానీ, మొన్న ఈ మధ్య గులకరాయి దాడి కానీ, అంత ప్రజలు పసిగట్టే 11 సీట్లు. అవును, ఇంకా అది కాదండి, ఇంకా అలాంటి డ్రామాలు ఇంకా వాటికి ఇంకా తెరదీస్తున్నాడు. ఇంకా రకరకాల డ్రామాలు అన్ని రెడీ చేసుకున్నాడు ఆయన టీం. అది వాళ్ళకి వేరే పనేం లేదండి, ఇదే పని. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అభివృద్ధి కోసం ఎంత పాటు పడుతున్నారో వీళ్ళు విధ్వంసం కోసం అంత పాటు పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో మన రాష్ట్రం ఉందండి. ఇది అందరూ విజ్ఞతతో ఆలోచించవలసిన విషయం అందరూ కూడా.